నమస్తే అండి. కాలం కలిసి వస్తే ఏ అద్భుతాలు జరుగుతాయి అనమాట. అలాంటిది జరిగింది నేపాల్లో. 35 ఏళ్లకి ఆ దేశానికి ఒక పిఎం అయితే అయ్యాడనమాట. 35 ఏళ్ల వయసులో. రీసెంట్గా మనందరికీ తెలిసిందే కదా, అక్కడ జంజీ ఉద్యమాన్ని ఒకదాన్ని తెరదీసినారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద పడిపోయి వాటిని పగలగొట్టి కాల్చి తగలబెట్టి మనుషులతో సహా యుద్ధం చేసినారు. అక్కడ ఉన్నటువంటి ఒక 25 సంవత్సరాలలోపు కుర్రోళ్ళంతా కూడా. దెబ్బకి ఆ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పడిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఎలక్షన్స్ చేయగా 35 ఏళ్ళ కలిగినటువంటి ఒక ర్యాపర్, పాటలు పాడేటటువంటి ఒక వ్యక్తి నేపాల్ ప్రధాని ఎన్నికయ్యాడు అనమాట. సో ఇతని పేరు వచ్చేసి బాలేంద్ర షా. ఇతని గురించి చూద్దాం ఈ వీడియోలో. 35 ఏళ్ల వయసులోనే ప్రముఖ ర్యాపర్, సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గత ఏడాది యువత నేతృత్వంలో జరిగినటువంటి భారీ నిరసనల తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో బాలే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ చేసింది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, పాత తరం నాయకుల వైఫల్యాలతో విసిగిపోయినటువంటి నేపాల్ ప్రజలు మార్పు కోరుకుంటూ ఈ బాలేంద్రకి అయితే పట్టం కట్టారనమాట. ఇక ఇతని జీవితంలోకి వెళ్ళి మనం చూస్తే కనుక ఇతను మన బెంగళూరు, కర్ణాటక వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ చేయడం అయితే జరిగిందనమాట. 1990లో కాఠ్మాండూలో జన్మించినటువంటి బాలేంద్ర షా వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్. ఈయన ఇండియాలోని కర్ణాటకలో ఇంజనీరింగ్ చదివారు. అయితే 2013లో ఒక ర్యాప్ బ్యాటిల్ ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. తన పాటల ద్వారా సమాజంలోని కుళ్ళును, ప్రభుత్వ ఉద్యోగాల అవినీతిని ప్రశ్నిస్తూ యువతకు ఐకాన్గా మారారు. ముఖ్యంగా ఆయన పాడినటువంటి బలిదాన్ వంటి పాటలు యూట్యూబ్లో కోట్లాది వ్యూస్ని సాధించాయి. నల్లటి చతురస్రాకార కళ్ళద్దాలు, బ్లాక్ బ్లేజర్ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్. 2022లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మండ్ మేయర్ పదవికి పోటీ చేసి దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి పార్టీలను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మేయర్గా నగరాన్ని శుభ్రం చేయడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం వంటి కఠిన నిర్ణయాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ వంటి బెగ్గజమా మన దేశం మీద ఏడుస్తూ ఉంటాడు ఈ పనికిమాలోడు, సొంత నియోజకవర్గాల్లో ఓడించాడు. నేపాల్లోనే అత్యంత పిన్న వయస్కులైనటువంటి వ్యక్తిగా ప్రధానిగా రికార్డు సృష్టించాడు. సో ఇదనమాట ఇతనికి సంబంధించినటువంటి భారతదేశంతో ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్.